మాస్ యాక్షన్ సినిమాలని బాగా హ్యాండిల్ చేస్తాడని హరీష్ శంకర్ కి పేరుంది. మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇదే విషయాన్ని నిరూపించాయి. మరి అలాంటి మాస్ మార్క్ ఉన్న హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో ఓ పంతుల పాత్ర చేయించడం ఏమిటి అని మొదట అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఈ పంతుల పాత్రలో వేరే షేడ్ కూడా ఉంటుందని పోస్టర్స్ ద్వారా రివీల్ చేశారు హరీష్ శంకర్. ఆ ఇంకో షేడ్ లో అల్లు అర్జున్ ఓ దొంగలా కనిపిస్తాడని టాక్. డీజే స్టోరీ లైన్ ఏమిటంటే, జగన్నాథం బయటి ప్రపంచానికి చాలా సాఫ్ట్ మనిషి. ఒక మామూలు పంతులు ఎలా ఉంటాడో తాను అలానే ఉంటాడు. తనని ఓ మోడ్రన్ అమ్మాయి ప్రేమిస్తుంది. ఇంటర్వెల్ దాకా వీరి మధ్య సరదా సన్నివేశాలతో సినిమా వినోదభరితంగా సాగుతుందట. ఇంటర్వెల్ దగ్గరే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఈ డీజే కేవలం పంతులు మాత్రమే కాదు, ఓ దొంగ, కానీ మంచి దొంగ. రాబిన్ హుడ్ టైప్ లో ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోడికి పంచే టైప్ అన్నమాట. సెకండ్ హాఫ్ మొత్తం దొంగతనాలు, యాక్షన్ సీన్స్ తో నింపేశాడట హరీష్. అయితే ఈ స్టోరీ లైన్ ఎంతవరకు నిజమో తెలీదు. డీజే స్టోరీ లైన్ అంటూ ప్రచారంలో ఉన్న కథల్లో ఇది కూడా ఒకటి. అల్లు అర్జున్ దొంగ కాదు, ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇక డీజే అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం జూన్ 23 దాకా ఆగాల్సిందే. రంజాన్ మాసం కానుకగా అదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.